ఫ్లవర్స్తో జడతో డెకరేట్ చేసిన ఇలాంటి అమ్మవారి విగ్రహాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇలా భుజాలతో కావాలనుకునే అవైలబుల్గా ఉంటాయి. అంటే అష్టలక్ష్మి అమ్మవారి రూపాలు ఉంటాయి కదా, ఆ కలర్స్ అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అమ్మవారి అలంకారం కానివ్వండి, అలాగే లుక్ కానివ్వండి, చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. అండ్ డెకరేషన్ కూడా చాలా మంది, కిరీటం కూడా మల్టీ కలర్స్తో హైలైట్ చేశారు. ఇవన్నీ కూడా రేర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క పీసే ఉంటుందన్నమాట. అండ్ పువ్వులు, జడ, హారం, హస్తాలు, పాదాలతో చాలా అందంగా ఉంది అమ్మవారు చూసుకున్నట్లయితే. అండ్ ఈ ఐడల్ చూసుకున్నట్లయితే 40 ఇంచెస్ హైట్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కిరీటం వచ్చేసి నాగు పడిగే కిరీటం స్టోన్స్తో హైలైట్ చేశారు. పెయింటింగ్ కూడా చాలా అందంగా చేశారండి. ఐస్, నోస్, అలాగే లిప్స్ కూడా చాలా అందంగా డెకరేట్ చేశారనమాట. ఇది వుడెన్ స్టాండ్స్ తో చేసి ఉన్నాము. ఇక్కడ అమ్మవారికి మొత్తం ఆర్చ్, ఫేస్, నెక్లెస్, జడ అండ్ లోటస్ గిట్ట పెట్టినాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను సికింద్రాబాద్ ఆర్పీ రోడ్, సుభాష్ రోడ్, బాటా షోరూమ్ పక్కనే ఉన్నటువంటి శ్రీమంత్ స్టోర్స్ కండి. అండ్ ఈ వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారికి సంబంధించిన ఐడల్స్ కానివ్వండి, అలాగే జ్యువెలరీ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఈ కలెక్షన్స్ అన్ని చూపించబోతున్నాను. ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు హోల్సేల్లో బల్క్ లాగా పర్చేస్ చేసుకోవచ్చు, రీటైల్లో సింగిల్ పీస్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనతో పాటు కలెక్షన్స్ చూపించడానికి వెంకటేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. మా షాప్ వచ్చేసి శ్రీమాన్ స్టోర్స్. ఇది సుభాష్ రోడ్, ఆర్పీ రోడ్, బాటా దగ్గర, సికింద్రాబాద్ లో ఉంది. ఎలా ఉన్నారు? అండ్ ప్రీవియస్ వీడియో ఎలా ఉంది రెస్పాన్స్? బాగుంది మేడం, చాలా. ఓకే, మరి ఈ రోజు వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన ఐడల్స్ కానివ్వండి, జ్యువెలరీ ఐటమ్స్ కూడా చూపిస్తానన్నారు కదా. సో మీ దగ్గర కలెక్షన్స్ చూపించండి. మా కి స్టార్టింగ్ ఏ ప్రైజెస్ నుంచి ఉంటాయి? ఇప్పుడు ఈ ఐడల్స్ ఏదైతే మీరు ఇప్పుడు చూస్తున్నారు మేడం, ఓకే, ఈ స్టార్టింగ్ నుంచి మనకు 9 ఇంచెస్ నుంచి స్టార్ట్ ఉంది. ఈ వచ్చేసి ప్రైజెస్ మనకు 900 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 10 ఇంచెస్ది వచ్చేసి మనకు 1000 రూపీస్ పడుతుంది. అలాగే ఇది 12 ఇంచెస్ది ఉంది, ఇది మనకు 1250 రూపీస్ పడుతుంది. అండ్ 18 ఇంచెస్ది మనకు 2000 రూపీస్ పడుతుంది. ఇది 21 ఇంచెస్ది వచ్చేసి మనకు 2400 పడుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఓన్గా మేము డెకరేట్ చేసుకుంటాము, జస్ట్ నార్మల్గా అమ్మవారి బాడీ మాత్రం ఉంటే చాలు, సారీ డెకరేట్ చేస్తాను అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళ కోసం ఈ కలెక్షన్స్ అనమాట. డిఫరెంట్ శారీస్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సైజెస్ కూడా మీకు చిన్న పూజ గది ఉంటే అలా చిన్న ఐడల్స్ నుంచి అలా పెద్ద ఐడల్స్ వరకు అవైలబుల్గా ఉంటాయన్నమాట. వితౌట్ డెకరేషన్ ఉంటుంది, వితౌట్ ఫేస్. మీరు ఏంటంటే జర్మన్ సిల్వర్లో కానివ్వండి, లేదు కాపర్లో, అలాగే బ్రాస్లో కూడా అమ్మవారి ఫేసెస్ ఉంటాయి. మీరు అలా కూడా విడివిడిగా పర్చేస్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి డెకరేటివ్ అమ్మవారి విగ్రహాలు చూస్తున్నామండి. కొంచెం సింపుల్గా చిన్నగా అమ్మవారి విగ్రహాలు కావాలి అనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ అనమాట. అండ్ అందంగా కూడా డెకరేట్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే హస్తాలు, పాదాలు కూడా స్టోన్స్తో హైలైట్ చేశారు. అండ్ నెక్లెస్ కూడా వస్తుంది. అండ్ కిరీటం లాగా ఇలా ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సార్, ఇందులో ఏ కలర్స్ ఉంటాయి అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఇందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తూ ఉంటాయి మేడం. ఇంకా ఇక్కడ మీరు ముఖ్యంగా చూస్తూ ఉంటే ఇది మన స్మాల్ సైజ్ ఏదైతే ఉందో ఇందులో మనం ఒక సింపుల్గా ఫేస్ గిట్ట పెట్టాము. ఓకే, సింపుల్ లుక్ కావాలని అనుకుంటే ఇలా సింపుల్ లుక్లో కూడా ఉంటాయన్నమాట అమ్మవారి విగ్రహాలు వచ్చేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఫ్లవర్స్ అండ్ ఈ అమ్మవారికి ఇట్లా సింపుల్గా నెక్లెస్ గిట్ట పెట్టాము. ఈ అమ్మవారిస్ అన్ని 1500 రూపీస్ వరకు మనకు పడుతుంది. ఓకే, ఇలా ఫ్లవర్స్ సింపుల్గా, హెడ్ జ్యువెలరీ సింపుల్గా ఉండాలి అని అనుకుంటే ఇవి 1500లో ఉంటాయండి. కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది, మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో సార్, నెక్స్ట్ ఏం చూపిస్తారు? ఇంకోటి వచ్చేసి ఏదైతే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా మేడం, ఇక్కడ మనకు ఆర్చ్ వచ్చింది. ఇక్కడ అమ్మవారి ఫేస్, నెక్లెస్ అండ్ హస్తపాదాలు ఏదైతే స్టోన్స్గా వచ్చాయో ఇవన్నీ మనకు 2500లో పడుతుంది. ఓకే, ఇలా ఫుల్గా డెకరేట్ చేసిన అమ్మవారు కావాలి అని అనుకుంటే ఇలా 2500 పడుతుందండి. కలర్ ఆప్షన్స్ అనమాట, ఎల్లో, అలాగే గ్రీన్, బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. లేదు కొంచెం సింపుల్ లుక్లో కావాలనుకుంటే అలా సింపుల్ లుక్లో కూడా తీసుకోవచ్చు. లేదు అంటే మేమే కంప్లీట్గా రెడీ చేసుకుంటాము అని అనుకుంటే ఇందాక చూపించినట్టు అలాగా రెడీ కానీ ఐడల్స్ అంటే విగ్రహాలు అనేవి మీరు తీసుకోవచ్చు.
ఇందాక చూసిన వాటికంటే కొంచెం పెద్ద సైజులో చూస్తున్నామండి. ఇందులో కూడా మీకు సింపుల్ డెకరేషన్తో కావాలనుకుంటే అలా సింపుల్ డెకరేషన్లో ఉంటాయి. లేదు కొంచెం హెవీ లుక్లో కావాలనుకుంటే ఇలాగ అమ్మవారిని జడతో ఎంత అందంగా డెకరేట్ చేశారో చూడండి. అండ్ ఫ్లవర్స్తో జడతో డెకరేట్ చేసిన ఇలాంటి అమ్మవారి విగ్రహాలు కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇలా భుజాలతో కావాలనుకునే అవైలబుల్గా ఉంటాయి. లేదు మాకు లోటస్ హ్యాండ్స్తో కావాలి అని అనుకుంటే ఇలా కూడా అవైలబుల్గా ఉంటాయండి. సింపుల్ నుంచి కొంచెం హెవీ లుక్ వరకు కూడా ఇక్కడ విగ్రహాలు అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు నచ్చిన సైజ్, మీకు కావాల్సిన సైజులో కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉందండి, శ్రీమన్.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు అలా కూడా వెబ్సైట్లోకి వెళ్ళి అలా చూసి కూడా మీరు అలా పర్చేస్ చేసుకోవచ్చు. అందులో కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. మీరు అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లేదు స్టోర్నైనా విజిట్ చేయొచ్చు, లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో సార్, ఈ విగ్రహాలు అంటే ఈ ఐడల్స్ ఏ ప్రైజెస్ నుంచి ఉంటాయి? ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మేడం, ద నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఏదైతే అమ్మవారికి ఇట్లా సింపుల్గా నెక్లెస్ పెట్టాము, ఇట్లా ఫేస్ పెట్టాము, ఈ అమ్మవారిది వచ్చేసి మనకు 2000 రూపీస్ పడుతుంది మేడం. ఓకే. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనము ఇక్కడ హస్తపాదాలు స్టోన్స్లో పెట్టాము అండ్ జడ విత్ ఫ్లవర్ డెకరేషన్స్ డెకరేట్ చేశారు కాబట్టి ఇవి వచ్చేసి మనకు 3500 పడుతుంది. ఓకే. అలాగే ఇక్కడ మీరు ఈ అమ్మవారిది చూసినట్టయితే కొంచెం ఆర్చ్గా విత్ డెకరేషన్ చేసాం, నెక్లెస్ అండ్ హస్తపాదాలు పెట్టారు. ఇవి వచ్చేసి మనకు 4500 పడుతుంది. ఇది కూడా మనకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక తోమాల గిట పెట్టాము విత్ ఆర్చ్ అండ్ డెకరేషన్ చేశారు మేడం. ఇది కూడా మనకు 4500 పడుతుంది ఈ అమ్మవారు కూడా. అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ లోటస్తో సహా కొంచెం హెవీగా డెకరేషన్ చేసాము. అలాగే ఇక్కడ మనం ఆర్చ్ చూస్తున్నాము విత్ స్టోన్స్, హస్తపాదాలు గిట పెట్టాము. ఈ అమ్మవారి వచ్చేసి మనకు 5500 పడుతుంది. ఓకే. యాక్చువల్గా కస్టమర్స్కి ఏంటంటే బెస్ట్ ఇలాగ సెట్ లాగా పర్చేస్ చేసుకుంటేనే కొంచెం బడ్జెట్లో లో ప్రైస్లో ఉంటుందన్నమాట. విడివిడిగా అయినా తీసుకోవచ్చు, మీరు ఇలాగ సెట్ లాగా పర్చేస్ చేసుకుంటే రీజనబుల్గా బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి విగ్రహాల్లోనే కొంచెం పెద్ద సైజులో చూస్తున్నామండి. అండ్ చాలా అందంగా డెకరేట్ చేశారు. అక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఫ్లవర్స్తో కానివ్వండి, అలాగే జ్యువెలరీ కూడా చాలా హైలైట్గా ఉంది అమ్మవారి విగ్రహాలకు వచ్చేసి. మీకు ఇలాగ జడలాగా కావాలనుకునే అవైలబుల్గా ఉంటాయి. లేదు అమ్మవారికి ఇలాగ లూజ్ హెయిర్లో కావాలి, ఇలా హాఫ్ బన్లో కావాలి అనుకుంటే, ఇలా కొప్పులో కావాలనుకున్న, ఇలా డిఫరెంట్ కొంచెం హెవీ కిరీటాల్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా కొంచెం హెవీ లుక్లో కావాలనుకునే వాళ్ళకి ఈ కలెక్షన్ అనమాట. సార్, ఇవి ఏ ప్రైజెస్ నుంచి ఉంటాయి, సైజెస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇది వచ్చి మీరు చూస్తున్నట్టయితే ఇది మనం ఇంతకుముందు చూసిన సైజ్ కంటే కొంచెం బిగ్ సైజ్ ఉంది మేడం. ఈ అమ్మవారి సైజెస్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే విత్ ఫ్లవర్ అండ్ ఒక నెక్లెస్ అండ్ అమ్మవారి ఫేస్కి అలంకారం చేసింది. ఈ అమ్మవారి వచ్చేసి ఈ మొత్తం మనకు 2500 పడుతుంది మేడం. ఓకే. ఆ 3 ఐడల్స్ వచ్చేసి 2500లో అవైలబుల్గా ఉంటాయండి. అలాగే ఇక్కడ మనం ఒక బన్గా స్పెషల్గా డిజైన్ చేసి పెట్టాం మేడం. ఈ అమ్మవారి వచ్చేసి మనకు 3500 పడుతుంది. ఓకే. అలాగే ఈ అమ్మవారికి కూడా మనకు సేమ్ ప్రైస్ 3500 పడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అమ్మవారికి కొప్పుతో డిజైన్ చేసి పెట్టాం కాబట్టి ఈ అమ్మవారి సైజు అమౌంట్ వచ్చేసి మనకు 4500 పడుతుంది. ఓకే. ఇక్కడ అమ్మవారికి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అలంకారం చేసాము, భుజాలతో పాటు చేసాము. ఇవి కూడా అమ్మవారి వచ్చేసి మనకు 4500 పడుతుంది. ఓకే. మీకు ఇలాగా ఎల్లోలోనే కాదండి, మీకు ఇలాగా డిఫరెంట్ కలర్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటుందన్నమాట. అండ్ లైట్ లావెండర్ కలర్లో చూస్తున్నాము, నీట్గా డెకరేట్ చేశారు. జ్యువెలరీ కానివ్వండి, అలాగే కిరీటం కూడా హెవీ లుక్తో వస్తుంది. అమ్మవారి ప్రైస్ వచ్చేసి 6000 పడుతుంది. ఓకే. మీకు ఇలాగా హెవీ లుక్లో కావాలనుకుంటే 6000లో అవైలబుల్గా ఉంటాయండి. లేదు కొంచెం సింపుల్గా లుక్ అనేది ఇంకొంచెం బాగుండాలనుకుంటే 2500 నుంచి అవైలబుల్గా ఉంటాయి. సార్, ఈ ఐడల్స్ ఏంటి సార్, ఈ విగ్రహాలు ఏంటి? ఇవి వచ్చేసి అమ్మవారిది అష్టలక్ష్మి అమ్మవారిది ఐడల్స్ ఉన్నాయి. ఓకే. ఇవి మొత్తం కంప్లీట్ సెట్ మనకు 16,000 రూపీస్లో వస్తుంది మేడం. ఓకే. ఇలా కంప్లీట్ సెట్ లాగా తీసుకోవాలనుకుంటే ఇలాగ సెట్ లాగా కూడా అవైలబుల్గా ఉంటుందండి. అంటే అష్టలక్ష్మి అమ్మవారి రూపాలు ఉంటాయి కదా, ఆ కలర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంటే మీకు లావెండర్ కలర్ కానివ్వండి, బ్లూ, అలాగే బ్లూలో కూడా డార్క్ కలర్, లైట్ కలర్, గ్రీన్, అలాగే పింక్ కలర్, ఇలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇలా సెట్ లాగా పర్చేస్ చేసుకోవాలనుకుంటే రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు స్టోర్నైనా విజిట్ చేయొచ్చు, లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ వరల్డ్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది.
అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం పెద్ద సైజులో చూస్తున్నామండి, అన్నీ కూడా డెకరేటివ్ అమ్మవారి విగ్రహాలు అనమాట. మీకు ఇలా హెవీ లుక్లో కావాలనుకుంటే హెవీ డెకరేషన్తో వస్తాయి. అలాగే కిరీటము, జ్యువెలరీ, అదే హస్తాలు, పాదాలు ఇవన్నీ కూడా హెవీ వర్క్లో వస్తాయండి. స్టోన్ వర్క్లో హైలైట్ చేశారు. మీకు ఫ్లవర్స్తో కావాలనుకున్న జడల్లో కూడా డిఫరెంట్ మోడల్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా అమ్మవారి విగ్రహాలు, కొంచెం లుక్ అనేది హైలైట్ అవుతూ ఉంటుందన్నమాట. అన్నీ కూడా స్టోన్స్ మంచి కలర్స్తో అవైలబుల్గా ఉన్నాయి. సార్ ఇవే ప్రైజెస్, సైజెస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇది మీకు చెప్పినట్టు మేడం, ఇది ద వెరీ నెక్స్ట్ సైజ్, పెద్ద సైజులో ఉన్నాయి మేడం. ఈ బిగ్ సైజెస్లో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి ఇది వుడెన్ స్టాండ్స్తో చేసి ఉన్నాము. ఇక్కడ అమ్మవారికి మొత్తం ఆర్చ్, ఫేస్, నెక్లెస్, జడ అండ్ లోటస్ గిట్ట పెట్టినాము. ఇవి వచ్చేసి మనకు 9,000 రూపీస్ పడుతుంది మేడం. ఇది దాని తర్వాత ఇక నెక్స్ట్ సైజ్ దీనిలో వచ్చి చూసినామంటే ఇది మనకు వచ్చేసి 7,000 రూపీస్ పడుతుంది. ఓకే. అలాగే దీనిలో ఈ సైజ్ వచ్చేసి మనకు 6,500 రూపీస్ పడుతుంది. ఈ అమ్మవారి వచ్చేసి కొంచెం సింపుల్గా చేసాము. ఇవి కూడా మనకు 6,500 పడుతుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఆర్ట్స్తో, తోమాలతో సహా ఇది స్పెషల్గా డెకరేట్ చేసాము. ఇవి వచ్చేసి మనకు 7,200 పడుతుంది. ఈ అమ్మవారు వచ్చేసి ఏదైతే ఇక్కడ లోటస్ అడిషనల్గా యాడ్ చేసామో ఈ అమ్మవారి వచ్చేసి మనకు 7,500 పడుతుంది. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అండ్ సైజుని బట్టి ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. మంచి మంచి అమ్మవారి విగ్రహాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకసారి విజిట్ చేయండి, లేదు విజిట్ చేయలేమంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బెస్ట్ ప్రైజెస్ అనమాట, చాలా తక్కువ ప్రైజెస్లో ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకా కొంచెం పెద్ద సైజులో చూస్తున్నామండి. ఇక్కడ అమ్మవారి విగ్రహం చూసుకున్నట్లయితే ఆర్చ్ వస్తుంది, అలాగే కిరీటంతో హ్యాండ్స్కి ఇలా లోటస్ హ్యాండ్స్, అలాగే హస్తాలు, పాదాలు, ఫుల్ జ్యువెలరీతో అవైలబుల్గా ఉంటుందండి విత్ ఫ్లవర్స్ అనమాట. అండ్ మీకు ఈ టైప్లో కావాలనుకునే అవైలబుల్గా ఉంటాయి, లేదు కొంచెం భుజాలు, జడ ఇవన్నీ కూడా అటాచ్ చేసి కావాలనుకున్నా సరే ఇలా కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. నేను శాంపిల్గా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. మీరు స్టోర్ని విజిట్ చేసినా, లేదు మాకు ఆ కలర్ కావాలనుకుంటే ఆ కలర్లో వీళ్ళు మీకు కొరియర్ చేస్తారు. సో సార్ ఈ ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఇది మీరు చూసినట్టయితే ఈ అమ్మవారికి ఏదైతే మనం తోమాలతో డెకరేట్ చేసాం కదా మేడం, ఇవి వచ్చేసి మొత్తం అలంకారం చేసింది మనకు 8,000 రూపీస్ పడుతుంది. అలాగే ఈ అమ్మవారు విత్ లోటస్తో, విత్ హెవీ జ్యువెలరీతో సహా మనము డెకరేట్ చేసాము. ఇవి వచ్చేసి మనకు 10,500 పడుతుంది. ఓకే, మీకు ఇలా డెకరేట్ చేసినవి కావాలనుకునే అవైలబుల్గా ఉంటాయి, లేదు మాకు ప్లెయిన్ కావాలి మేము డెకరేట్ చేసుకుంటామని అనుకుంటే ప్లెయిన్లో కూడా ఐడల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఐడల్స్లోనే స్పెషల్ అలంకారం ఐడల్స్ చూస్తున్నామండి. ఇవన్నీ కూడా రేర్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి, అంటే ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క పీసే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారిని చూడండి ఎంత అందంగా డెకరేట్ చేశారో. ఇలా కొప్పు అనేది హెవీగా వచ్చి సైడ్ జడలాగా ఇచ్చారనమాట. అండ్ ఫేస్ కూడా ఫైబర్ ఫేసెస్ అవైలబుల్గా ఉంటాయండి. అంటే అమ్మవారిని చూసినట్టే ఉంటుంది, అంత రియలిస్టిక్గా ఉంటాయి ఫేసెస్ కూడాని. అండ్ పెయింటింగ్ కూడా చాలా నీట్గా వేశారు. ముక్కు బుడక, అలాగే హారం, హస్తాలు, పాదాలతో చాలా అందంగా డెకరేట్ చేశారనమాట. సార్ ఇది కాస్ట్ ఎంత పడుతుంది? అది మొత్తం అలంకారం చేసింది మేడం, మొత్తం మనకు 8,000 రూపీస్ పడుతుంది మేడం. ఓకే, 8,000 రూపీస్లో అవైలబుల్గా ఉంటుందండి. మీకు కొంచెం హెవీ లుక్లో కావాలి, ఇలాగ భుజాలతో ఇంకా కొంచెం డిఫరెంట్ ఫ్లవర్స్తో కావాలని అనుకుంటే ఇలా అందంగా భుజాలు, ఫ్లవర్స్తో, అలాగే కిరీటం అనేది హెవీ లుక్లో ఇచ్చారనమాట. ముక్కు బుడక, ఇయర్ రింగ్స్, బొట్టు బిల్ల, అలాగే హస్తాలు, పాదాలు, జ్యువెలరీ కూడా హెవీ లుక్లో వస్తుంది. కొంచెం హెవీ లుక్లో చూస్తున్నాము. అండ్ ఇలాంటివి మనం పూజా గదిలో కానివ్వండి, అంటే వరలక్ష్మి వ్రతానికి కానివ్వండి, ఇలాంటివి కనుక మనం పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయన్నమాట. అండ్ ఈ ప్రైస్ ఎంత పడుతుంది సార్? ఇవి వచ్చేసి మేడం 11,500. 11,500లో అవైలబుల్గా ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క పీసే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు వీడియో చూసి కాల్ చేసేలోపు మీ లక్ అనమాట, ఉంటే మీకు దొరుకుతుంది, లేదు అంటే వేరే డిజైన్లో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో డిజైన్లో చూస్తున్నాం. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అమ్మవారి అలంకారం కానివ్వండి, అలాగే లుక్ కానివ్వండి, చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. అండ్ డెకరేషన్ కూడా చాలా బాగుంది. కిరీటం కూడా మల్టీ కలర్స్తో హైలైట్ చేశారు. అండ్ పువ్వులు, జడ, హారం, హస్తాలు, పాదాలతో చాలా అందంగా ఉంది అమ్మవారు చూసుకున్నట్లయితే. సార్ ఇది ఈ ప్రైస్ ఎంత పడుతుంది? ఇవి వచ్చేసి 12,500 పడుతుంది మేడం. ఓకే, 12,500లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి విగ్రహంలోనే కొంచెం పెద్ద సైజులో చూస్తున్నామండి. కస్టమర్స్ రిక్వెస్ట్ని బట్టి ఈ సైజెస్లో రెడీ చేయించారనమాట. చాలా హెవీ లుక్ వస్తుంది. ఇలా హాఫ్ క్రౌన్ అలాగే డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. హెవీ జ్యువెలరీతో ఇచ్చారు. పాదాలు, హస్తాలతో అందంగా డెకరేట్ చేశారనమాట. కంప్లీట్ రెడ్ కలర్లో ఇచ్చారు. అండ్ ఇందులో కూడా మీకు వేరే డిఫరెంట్ డిజైన్లో కావాలనుకుంటే ఇలా డిఫరెంట్ డిజైన్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇవి కూడా హెవీ లుక్లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వంకీలు వచ్చేసి
నాగుపాము పడగ విప్పినట్లు ఆ డిజైన్లో ఇచ్చారనమాట. అండ్ జ్యువెలరీ కూడా చాలా హెవీ లుక్ అనేది వస్తుంది. జనరల్గా ఎవరంటే కస్టమర్స్ కొంచెం పెద్ద పెద్ద ఇంట్లో హాల్లో డెకరేట్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ కలెక్షన్స్. సార్ ఈ ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఇవి వచ్చేసి మేడం గారు, ఇవి హైట్ వచ్చేసి మనకు స్పెషల్గా చేపించాం. ఇది 3 feet హైట్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ అమ్మవారిది వచ్చేసి మనకు 22,500 పడుతుంది. ఈ అమ్మవారి ప్రైస్ వచ్చేసి 25,000 పడుతుంది. ఓకే. జనరల్గా ఏంటంటే ఈ ఐడల్స్లో ఈ సైజెస్ దొరకడం చాలా రేర్ అనమాట. కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బట్టి రెడీ చేయించారు కాబట్టి ఈ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహాలే కాదండి, అమ్మవారిని డెకరేట్ చేయడానికి ఇలాగా హాఫ్ లోటస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ విగ్రహాలకి ఏంటంటే ఇవి అటాచ్ చేసుకుంటే లుక్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది అనమాట. ఇందులో హాఫ్ లోటస్లా కావాలనుకునే అవైలబుల్గా ఉంటుంది, లేదు ఇలా మాకు సర్కిల్ ఫుల్ లోటస్ కావాలనుకుంటే ఇలా కూడా అవైలబుల్గా ఉంటాయి. సార్ ఇవి ప్రైజెస్ ఎలా ఉంటాయి? ఇవి హాఫ్ లోటస్ వచ్చేసి మనకు 1,200 రూపీస్ పడుతుంది. ఓకే. అలా ఇక ఫుల్ లోటస్ది కావాలంటే మనకు 3,000 రూపీస్ పడుతుంది. ఓకే. ఇదైతే చాలా లుక్ బాగుంటుందండి. మీరు ఇలాగ అమ్మవారిని ప్లేస్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటే కనుక లుక్ అనేది చాలా హైలైట్ అవుతుంది. మీరు ఇలాగ సెట్ లాగా పర్చేస్ చేసుకోవచ్చు, లేదు మాకు సెపరేట్గా కావాలి అనుకుంటే సెపరేట్గా కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇలాగా హాఫ్ లోటస్ కూడా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది అండ్ లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. మంచి లేస్ బ్యాక్గ్రౌండ్తో హైలైట్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అమ్మవారి విగ్రహం చూస్తున్నామండి, చాలా హెవీ లుక్లో ఉందన్నమాట. అండ్ ఈ ఐడల్ చూసుకున్నట్లయితే 40 inches హైట్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. కిరీటం వచ్చేసి నాగు పడిగే కిరీటం స్టోన్స్తో హైలైట్ చేశారు. ఇయర్ రింగ్స్ కానివ్వండి, జ్యువెలరీ సెట్స్ కానివ్వండి, వడ్డానం, బ్యాంగిల్స్, ఇవన్నీ కూడా హెవీ జ్యువెలరీ. అండ్ గ్రీన్ అలాగే పింక్ కలర్ బాగా హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట. శారీ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కాంబినేషన్లో హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి భుజాలు కూడా 3 layers ఇచ్చారనమాట. ఫ్లవర్స్ కానివ్వండి అన్నీ కూడా యూనిక్ డిజైన్. ఇవి ఏంటంటే ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి రెడీ చేశారనమాట. మీకు ఇలా హెవీగా కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చిన ఆర్చ్ చూసుకున్నట్లయితే 4.5 feet అనమాట. అండ్ ఆర్చ్ని కూడా చాలా అందంగా డిజైన్ చేశారండి. ఫ్లవర్స్ కానివ్వండి, ఎలిఫెంట్స్తో బాగా హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట. చాలా హెవీగా ఉంది. మీకు కూడా ఇలాంటి పెద్ద పెద్ద విగ్రహాలు కావాలనుకున్నా సరే వీళ్ళు కస్టమైజేషన్ చేస్తారు. సార్ ఇంత బాగా అమ్మవారిని డెకరేట్ చేశారు కదా, మరి ఇంత బాగా డెకరేట్ చేస్తున్నందుకు కాస్ట్ ఎంత ఉంటుంది అమ్మవారి విగ్రహం వచ్చేసి? ఇవి వచ్చేసి 52,000 పడుతుంది మేడం. ఓకే. మీకు ఇలా కస్టమైజేషన్ కూడా ఉంటుంది, సేమ్ మాకు ఇలాగే కావాలనుకున్నా సరే రెడీ చేసి ఇస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం క్లాత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ చూస్తున్నామండి. ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. మీకు వైట్లో కావాలనుకునే అవైలబుల్గా ఉంటాయి, లేదు మాకు ఎల్లో కలర్లో కావాలనుకుంటే ఇలా ఎల్లో కలర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట. సైజుని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. సార్ ఇందులో ఏ సైజెస్ ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయో చెప్పండి సార్. ఇందులో దాదాపు మొత్తం 5 sizes ఉన్నాయి మేడం. ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ సైజ్ వచ్చేసి మనకు 400 నుంచి స్టార్ట్ ఉంది. అండ్ సెకండ్ సైజ్ వచ్చేసి 500, 600, ఓకే, అండ్ 700 అండ్ 800. ఓకే. సైజుని బట్టి ప్రైస్ అనేది ఒక 100 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీకు చిన్న సైజ్ నుంచి కావాలనుకునే అవైలబుల్గా ఉంటాయి, లేదు పెద్ద సైజులో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. కలర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆర్టిఫిషియల్ బనానా ట్రీస్ చూస్తున్నామండి. చూసారా ఎంత ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో. గ్రీన్ లీవ్స్ అలాగే ఇక్కడ స్టెమ్తో కూడా హైలైట్ చేశారనమాట. మీకు ఇలా సెట్ లాగా వస్తుంది. ఇందులో కూడా సైజెస్ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఓన్లీ బనానా ట్రీస్ కావాలనుకునే అవైలబుల్గా ఉంటాయి, లేదు బనానా ట్రీస్తో పాటు బనానాస్ ఉన్న ట్రీస్ కావాలన్నా సరే అవైలబుల్గా ఉంటాయి అనమాట. సరే స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయి? ఈ సైజ్ వచ్చేసి మనకు 2,500 పడుతుంది. ఓకే, 2,500 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉంటాయండి. సైజుని బట్టి ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇవేంటంటే అమ్మవారి విగ్రహానికి డెకరేషన్ కోసం పెడతారు. సైడ్స్ వచ్చేసి లుక్ అనేది బాగుంటుంది. అండ్ మీకు ఇలాగ ఆర్టిఫిషియల్లో డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ సైజులు చూస్తున్నామండి, మీడియం సైజ్ అనమాట. ఇవి ఏంటంటే బనానాస్తో అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇందులో సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి కొంచెం బిగ్ సైజ్లో చూస్తున్నాము. అది వచ్చేసి మనకు 3,000 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సెట్ వచ్చేసి 3,000 రూపీస్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ సెట్ ఇది కొంచెం పెద్ద సైజులో చూస్తున్నాం అనమాట. ఇందాక చూసాం కదండి అమ్మవారిని హెవీగా డెకరేట్ చేశారు, అలాంటి అమ్మవారి విగ్రహాలకి ఇలాంటివి డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం పెద్ద సైజులో చూస్తున్నాము. ఇది ఎంత పడుతున్నాయి సార్ కాస్ట్? 3,500 మేడం. ఓకే, 3,500 అనమాట. ఇవి ఆర్టిఫిషియల్ అయినా సరే లుక్ అనేది రియల్గా ఉంది. రియల్ బనానా ట్రీస్ లాగే లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి ఫేసెస్ చూస్తున్నామండి. మీకు ఇలాగ ప్లెయిన్లో కావాలనుకుంటే అవైలబుల్గా ఉంటాయన్నమాట. పెయింటింగ్ అనేది చాలా అందంగా డెకరేట్ చేశారు. మీకు ఇందులో కొంచెం పెద్ద సైజులో చూస్తున్నాము. కిరీటం అనేది కొంచెం హెవీ లుక్లో వస్తుంది. ఈ ప్రైస్ కాస్ట్ చూసుకున్నట్లయితే 250లో అవైలబుల్గా ఉంటాయండి. 250 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సైజుని బట్టి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్మన్ సిల్వర్లో చూస్తున్నాం అనమాట. జర్మన్ సిల్వర్లో వచ్చేసి హెవీ స్టోన్ వర్క్తో ఇచ్చారు, చాలా బాగుంది. ఇందులో కూడా స్మాల్ సైజెస్ నుంచి అవైలబుల్గా ఉంటాయి, బిగ్ సైజెస్ వరకు. అండ్ మీకు ఇలాగా మ్యాట్ ఫినిషింగ్లో కావాలనుకుంటే ఇలాగా జర్మన్ సిల్వర్లోనే మ్యాట్ ఫినిషింగ్లో చూస్తున్నాము. అండ్ మీకు ఇలాగా సిల్వర్ ఫినిషింగ్లో వస్తుంది, ఇలా గోల్డ్ ఫినిషింగ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ప్లెయిన్లో కావాలనుకుంటే ఇలా ప్లెయిన్లో అవైలబుల్గా ఉంటాయి, లేదు స్టోన్స్లో కావాలనుకున్నా సరే స్టోన్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ప్రైజెస్ వచ్చేసి 1500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. నేను ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది చెప్పట్లేదు, కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ కొంతమంది ఏంటంటే ప్లెయిన్ ఫేసెస్ అంటే కొంచెం సింపుల్గా ఉండాలి, జ్యువెలరీతో కావాలనుకుంటే ఇలాంటి ప్లెయిన్ ఫేసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ పెయింటింగ్ కూడా చాలా అందంగా చేశారండి. ఐస్, నోస్, అలాగే లిప్స్ కూడా చాలా అందంగా డెకరేట్ చేశారనమాట. డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అండ్ కిరీటాల్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మీకు సైజుని బట్టి డెకరేషన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. మీకు సింపుల్ లుక్లో కావాలనుకున్నా, హెవీ లుక్లో కావాలనుకున్నా సరే ఇక్కడ దొరికిపోతాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి జర్మన్ సిల్వర్లో పూజా ఐటమ్స్ చూపించబోతున్నానండి. అండ్ ఇవన్నీ కూడా పూజా ఐటమ్స్ అనమాట. మీకు ఇలాగ 4 బౌల్స్ లాగా, అంటే పూజ గదిలో పెట్టుకుంటారు కదా పసుపు కుంకుమ అక్షింతలు అవి వేసుకొని, మీకు ఇలా 4 బౌల్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. పికాక్ డిజైన్తో హైలైట్ చేశారు, ప్యూర్ జర్మన్ సిల్వర్ వస్తుంది. అండ్ మీకు ఇలాగ 3 కప్స్ విత్ ఎలిఫెంట్ లెగ్స్, ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. పూజ గదిలో పెట్టుకోవచ్చు. చాలామంది ఏంటంటే వెడ్డింగ్ పర్పస్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇస్తున్నారు, మీరు అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 2 కప్స్ అనమాట, ఓన్లీ పసుపు కుంకుమ అలా వేసుకోవడానికి రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇవ్వచ్చు. అండ్ ఇలా చిన్న బౌల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. పూజ రూమ్లో మీరు డెకరేటివ్ పర్పస్ కానివ్వండి దేనికైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న ప్లేట్స్ కూడా ఉంటాయి. ప్లేట్స్ ఏంటంటే అన్నప్రాసనానికి వాటికి రిటర్న్ గిఫ్ట్స్లా ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి బౌల్స్ చూస్తున్నాము. ఇవి ఏంటంటే పూజ గదిలో ప్రసాదం చేసి పెడతారు కదా దేవుడి దగ్గర నైవేద్యము, అలా కూడా పెట్టుకోవడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి అనమాట. లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుందండి, అచ్చు సిల్వర్ లాగే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బౌల్స్ చూస్తున్నాము, ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవడానికి కానివ్వండి, లేదు పూజకు సంబంధించినవి ఏమన్నా ఇందులో వేసి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ ఉర్లీ మోడల్లో చూస్తున్నాం అనమాట, లెగ్స్తో హైలైట్ చేశారు, ఎలిఫెంట్స్ లెగ్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఫినిషింగ్ చూసుకున్నట్లయితే నీట్ ఫినిషింగ్ వస్తుందండి, కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారనమాట. అండ్ ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క మోడల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం సింపుల్ డిజైన్లో చూస్తున్నాము, కొంచెం చిన్నగా కావాలి అని అనుకుంటే ఇలా సింపుల్ డిజైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవి మాత్రమే కాదండి, ఇలా చిన్న కప్స్ కావాలనుకున్న, లెగ్స్తో కావాలనుకున్న అవైలబుల్గా ఉంటాయి, లేదు వితౌట్ లెగ్స్ ఓన్లీ కప్స్ కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి దీపస్తంభాలు చూస్తున్నాము. దీపస్తంభాల్లో కూడా జర్మన్ సిల్వర్లో స్మాల్ సైజెస్ నుంచి ఇలా పెద్ద సైజ్ వరకు అవైలబుల్గా ఉంటాయి. మీరు సెట్ లాగా పర్చేస్ చేసుకోవాలన్నమాట. ఇవేంటంటే వెడ్డింగ్ పర్పస్ పూజ చేసేటప్పుడు కూడా ఇలాంటివి యూజ్ చేస్తారు కాబట్టి అలాంటప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్లోనే కొంచెం డిఫరెంట్ మోడల్స్ చూస్తున్నామండి, కంప్లీట్ ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేశారు. ప్యూర్ జర్మన్ సిల్వర్ అనమాట, లెగ్స్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కొంచెం మీడియం సైజ్లో చూస్తున్నాము, మీకు ఇలాగ పెద్ద సైజులో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జర్మన్ సిల్వర్లోనే మీనాకారి వర్క్తో చూస్తున్నామండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్లేట్స్ చూసుకున్నట్లయితే. అండ్ మీకు ఇలాగ ఫ్లవర్ డిజైన్లో కావాలనుకునే అవైలబుల్గా ఉంటుంది, లేదు ఇలా పికాక్ డిజైన్లో కావాలనుకున్నా సరే అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇవేంటంటే హారతి ఇచ్చేటప్పుడు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ మీకు ఇలాగ ఓన్లీ కంప్లీట్ జర్మన్ సిల్వర్లో కావాలి అని అనుకుంటే ఇలా జర్మన్ సిల్వర్లో ఫ్లవర్ క్రీపర్ డిజైన్తో హైలైట్ చేశారనమాట. ఇలాంటి ప్లెయిన్ ప్లేట్స్ కూడా ఉంటాయి. అండ్ మీరు పూజ రూమ్లో యూజ్ చేసుకోవచ్చు, లేదు డైనింగ్ టేబుల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, డెకరేట్ చేసుకోవడానికి. అండ్ జర్మన్ సిల్వర్లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, కంప్లీట్ పూజ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. స్టార్టింగ్ 150 రూపీస్ నుంచి ఉంటాయి. అండ్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు, లేదు మేము స్టోర్ని విజిట్ చేయలేమంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని. వీరికి సంబంధించిన శ్రీమన్.com అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అందులో కూడా చెక్ చేయొచ్చు. అందులో కూడా ఈ కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్ చూస్తున్నాం అనమాట. ఇవి వచ్చేసి వుడెన్లో వస్తాయి, మంచిగా స్టోన్ వర్క్తో హైలైట్ చేశారండి. ఇవి ఏంటంటే అమ్మవారి విగ్రహానికి డెకరేషన్ పర్పస్ పెడతారు కదా, అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా సైజెస్, కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇలా వుడెన్ స్టాండ్స్లో వచ్చేసి ఇలాగా లోటస్ ఫ్లవర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఇవి కూడా అమ్మవారికి డెకరేషన్ పర్పస్ యూజ్ చేస్తారు కదా, ఆ ప్యాటర్న్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడ ఇవి మాత్రమే కాదండి, అమ్మవారికి సంబంధించిన గార్లాండ్స్ కానివ్వండి, అలాగే బ్యాక్ డ్రాప్స్ కానివ్వండి, వెడ్డింగ్స్కి కానివ్వండి,
కానివ్వండి, అలాగే పూజకి టెంపుల్ స్టైల్లో బ్యాక్ డ్రాప్స్ కావాలనుకున్నా సరే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. పూజకి సంబంధించిన కంప్లీట్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. జర్మన్ సిల్వర్లో కానివ్వండి, ఆర్టిఫిషియల్లో కానివ్వండి, డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి. వీడియో లెందీ అయిపోతుందని చెప్పేసి నేను కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపించాను. చూసారు కదండి మంచి మంచి కలెక్షన్స్. ఈ వీడియోలో చూపించిన కలెక్షన్స్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయొచ్చు, లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి. వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఒకసారి డీటెయిల్స్ నేను మీకు చెప్తాను, పర్చేసింగ్ డీటెయిల్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి, ముందుగానే పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కస్టమర్ పే చేయాలి. అలాగే ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుందన్నమాట. హోల్సేల్ అండ్ రీటైల్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు హోల్సేల్ బల్క్ లాగా పర్చేస్ చేసుకోవచ్చు, రీటైల్ సింగిల్ పీస్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.